హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ చూద్దామండి. ఇది వచ్చేసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ అండి. సో ఇందులో చేసుకుంటే చూడండి, మనము ఇంతకుముందు అయితే కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ 3 క్లాసెస్ డిస్కస్ చేశాము. ఆల్మోస్ట్ ఇంకొక 2 క్లాసెస్‌లో మనకి కంప్లీట్‌గా స్కీమ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. చూద్దాం. వైఎస్ఆర్ కళ్యాణ కానుక. సో ఇది ఆల్రెడీ మనము కరెంట్ అఫైర్స్ దానిలో డిస్కస్ చేశాము. ఇక్కడ నేను బేసిక్ మీకు డిస్కషన్ చేస్తున్నా జస్ట్ సింపుల్‌గా. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. రిమెంబర్ దిస్. ఓకే. ఇది వచ్చేసి ఏందంటే ఇక్కడ కళ్యాణ కానుక అంటే ఏందంటే ఇప్పుడు పెళ్లి కానుక అని అంటాం కదా! సో ఎవరైతే పూరెస్ట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు ఉంటారో వాళ్ళకు వెడ్డింగ్ సెరమనీలో వాళ్ళకి లైక్ ఆ వెడ్డింగ్‌కి అయ్యే ఖర్చులకి వాళ్ళకు డబ్బులనేది ప్రొవైడ్ చేస్తుందన్నట్టుగా. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనంటే, ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అయ్యుండాలి. అంటే అక్కడే వాళ్ళకి రెసిడెన్స్ ఉండాలి. అండ్ అమ్మాయి ఏజ్ అయితే 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. అబ్బాయి అయితే 21 ఇయర్స్ అబోవ్ ఉండాలి. అండ్ మరి ఎంత ఇస్తున్నారు అనంటే ఇక్కడ అండ్ వాళ్ళ యాన్యువల్ ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ ఎంత ఉండాలంటున్నారు? లెస్ థాన్ 2,00,000 లోపు మాత్రమే ఉండాలి. బిలో పోవర్టీ కేటగిరీలో ఉండాలి వాళ్ళు. ఓకేనా? బిలో పోవర్టీ లైన్. అండ్ ఇది ఫస్ట్ టైము హూ ఆర్ మ్యారీడ్ ఫర్ ద ఫస్ట్ టైము మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో ఒకవేళ తను బ్రైడ్ కెన్ అప్లై ఫర్ ద స్కీమ్ ఎప్పుడు వెన్ షీ విడో అయినప్పుడు కూడా తను అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే లైక్ ఇప్పుడు పెళ్ళైనాక వెంటనే కొన్ని ఇష్యూస్ వల్ల లైక్ ఉంటుంది కదా! సో అలా ఒకవేళ ఇన్ కేస్ విడో అయినా కూడా తను 6 మంత్స్ లోపల అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఇట్స్ మ్యారేజ్ షుడ్ బి ఓన్లీ టేక్స్ ప్లేస్ ఇన్ ఎక్కడ జరగాలి? ఆంధ్రప్రదేశ్‌లోనే జరగాలి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు. సో వైఎస్ఆర్ కంటి వెలుగు తీసుకుంటే ఇదేందండి? ఐ స్క్రీనింగ్ అంటే మన కంటి చూపును గురించి పెట్టే లైక్ టెస్ట్‌లు కండక్ట్ చేసి ఇప్పుడు కంటి చూపు ఎలా ఉంది అనే వాళ్ళకి కొన్ని మందికి ఆపరేషన్ కావాల్సిన లేదంటే స్పెడ్స్ ఇవ్వడము ఇవన్నీ మనం చూస్తుంటాం కదా! సో కంటి వెలుగు స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇదేం చేస్తుందంటే ఐ స్క్రీనింగ్ చేస్తుంది ఫర్ ఎంటైర్ స్టేట్ పాపులేషన్. ఆ స్టేట్‌లో ఉన్న అందరికీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని యొక్క ప్రైమరీ కాస్ట్ వచ్చేసి ఎంత రిక్వైర్డ్ ఉంది అని అంటున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళకి పాపులేషన్ ఎంత రిక్వైర్డ్ ఉంది, పాపులేషన్ ఎంతమంది ఉన్నారన్నది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మరి అసలు బెనిఫిట్స్ ఏంది ఇది అని అంటే ఇక్కడ బెనిఫిట్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ద రెసిడెంట్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఫ్రీ మాస్ ఐ స్క్రీనింగ్. అంటే మనకి ఐ స్క్రీనింగ్ అయితే అంటే కళ్ళ పరీక్ష అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. అయితే దీన్ని మరి ఒకటే పేజ్‌లో చేస్తున్నారంటే లేదని డిఫరెంట్ పేజెస్‌లో కూడా చేస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే కాంప్రహెన్సివ్ అండ్ సస్టైనబుల్ యూనివర్సల్ ఐ కేర్. ఓకేనా? మరి ఎవరు ఎలిజిబుల్ దీనికి అనంటే ఆల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అందరూ రెసిడెంట్స్ కూడా ఎలిజిబుల్. దీన్ని 6 పేజెస్‌లో మనకి అడుగుతారన్నట్టు క్వెషన్ ఎన్ని పేజెస్‌లో చేస్తున్నారు అని. సో 6 పేజెస్ ఓవర్ ఏ 2½ పీరియడ్ టైమ్‌లో మనకి దీన్ని కంప్లీట్ చేయడం అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మొదలుపెడితే ఈ రోజు ఏదో 1 మంత్‌లో 2 మంత్స్‌లో అయిపోదు కదా స్టేట్ మొత్తం. సో 2½ ఇయర్‌లో దాన్ని కంప్లీట్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ తర్వాత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎవరికి కండక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు? అబోవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా కండక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ వైఎస్ఆర్ కాపు నేస్తం. సో వైఎస్ఆర్ కాపు నేస్తం తీసుకుంటే ఇదేం చేస్తుందంటే ఇట్ ఎన్హాన్స్ ద లైవ్లీహుడ్ స్టాండర్డ్స్ ఫర్ వుమెన్ ఆఫ్ కాపు. అంటే కాపు వుమెన్ ఎవరైతే ఉంటారో ఉమెన్ ఆఫ్ కాపు అండ్ బలిజ అండ్ తెలంగ. సో సింగిల్ సబ్ కాస్ట్, ఇవి సింగిల్ గా సబ్ కాస్ట్ అనండి. సో మెయిన్ గా ఎవరికి ఇస్తుంది అనంటే కాపు ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది ఆపర్చునిటీ అనంటే ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది 75,000 ని. మరి 75,000 పర్ ఇయరా కాదు, చూసుకోవాలి. 75,000 ఎట్ ద రేట్ ఆఫ్ 15,000 పర్ యాన్యుమ్. సో ఇట్లా మనకి ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది? 5 ఇయర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మరి వీళ్ళకి మరి మనీ అనేది ఎలా ఇస్తుంది? డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లోకి మనీ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి. ఎలిజిబిలిటీ తీసుకుంటే ఇక్కడ కాపు కమ్యూనిటీ వాళ్ళై ఉండాలి. 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. తర్వాత టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి వాళ్ళకి 10,000 పర్ మంత్ ఉండాలి రూరల్ ఏరియాలో. అండ్ లెస్ దాన్ 10,000 లోపు ఉండాలి. అర్బన్ ఏరియా అయితే 12,000 లోపు ఉండాలి. ఓకేనా? మరి టోటల్ హోల్డింగ్ తీసుకుంటే ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. వాళ్ళకి లెస్ దాన్ 3 acres ఆఫ్ ద వెట్ ల్యాండ్ ఉండాలి. ఓకేనా? ఆర్ 10 acres ఆఫ్ ద డ్రై ల్యాండ్ ఆర్ 10 acres ఆఫ్ ద బోత్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ టుగెదర్ అని చెప్తున్నారు. తర్వాత నో ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి ద గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ పెన్షనర్. ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు, పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండకూడదు. ఓకేనా?
నెక్స్ట్ ఫ్యామిలీ షుడ్ నాట్ ఓన్ 4 వీలర్స్. వాళ్ళకి అంటే 4 వీలర్స్ అంటే టాక్సీ గాని, ఆటో గాని, కారు గాని ఇలాంటివి ఉండకూడదు. అండ్ ట్రాక్టర్స్ ఇలాంటివి. ఓకేనా? నో ఫ్యామిలీ మెంబర్ షుడ్ పే ఇన్‌కమ్ టాక్స్. ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్న వాళ్ళకి ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు అర్బన్ ప్లేస్‌లో ఉన్నారనుకోండి 750 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉంటుందో సో 750 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి అంటే ఏరియా వాళ్ళు ఇల్లు కట్టుకునే ఏరియా అంతకంటే మించి ఉండకూడదు. నో ప్రాపర్టీ ఆర్ లెస్ దెన్ ప్రాపర్టీ ఉండకూడదు. ఈవెన్ ఉంటే 750 ఫీట్స్ లోపే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్ లాన్ ఇస్తాం. ఇది ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేసాము. మనకి ఇక్కడ ఏమన్నారు ఎవ్రీ మంత్ 5,000 అనేది ప్రొవైడ్ చేస్తున్నారని మన ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం. మరి మత్స్యకార నేస్తం అని అంటే ఎవరికి ప్రొవైడ్ చేస్తారు అని అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? వెల్ఫేర్ మెజర్స్ ఎవరికి? ఫిషర్ మ్యాన్ కి. ఓకేనా? ఫిషర్ మ్యాన్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఫిషర్ మ్యాన్స్ ఉంటారో మత్స్యకార అంటే మీకు తెలుసు కదా మత్స్యకార అంటే ఫిషర్ మ్యాన్. సో ఫిషర్ మ్యాన్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇక్కడ 10,000 రూపీస్ అనేది ఫిషర్ మ్యాన్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఆపరేటింగ్ ద మెకనైజ్డ్ అండ్ మోటరైజ్డ్ అండ్ నాన్ మోటరైజ్డ్ ఫిషింగ్ నెట్స్. అంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఫిష్ పట్టుకోవడానికి నెట్ యూజ్ చేస్తారు కదా. సో దానిలో మెకనైజ్డ్, మోటరైజ్డ్ అండ్ నాన్ మోటరైజ్డ్ ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అండ్ హంటింగ్ అండ్ ఇంకా వాళ్ళకి అంటే లైక్ ఏమంటారు రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటుందో దానికి పరంగా. తర్వాత హంటింగ్ క్రాఫ్ట్స్ అండ్ డ్యూరింగ్ ద నో ఫిషింగ్ డ్యూరేషన్. ఇప్పుడు కొన్ని టైంలో మాత్రమే మనకి ఫిషింగ్ టైం అనేది ఉంటుంది. సో ఎప్పుడు ఉండదు కదా. సో అలాంటి టైంలో కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీజిల్ లో కూడా సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. 9 రూపీస్ అనేది లీటర్ కి డీజిల్ లో సబ్సిడీ ఇస్తుంది. మరి ఇది ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఫిషింగ్ చేయడానికి బోట్స్ తీసుకెళ్తారు కదా, ఆ బోట్స్ కి ఏదైతే డీజిల్ అవసరం ఉంటుందో ఆ డీజిల్ లో 9 రూపీస్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎన్హాన్స్ ద ఎక్స్ గ్రేషియా ఆఫ్ 1 లాక్ రూపీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇన్ కేస్ ఎవరైనా చనిపోతే. ఫిషింగ్కి వెళ్ళి అలా ఏమైనా చనిపోయిన ఫ్యామిలీస్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఆల్ ఫిషర్ మ్యాన్స్ అనే వాళ్ళు మరి ఎంత ఏజ్ లో ఉండాలి? 18 to 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఓకేనా? అండ్ మరి ఎలిజిబిలిటీ తీసుకుంటే మస్ట్ బి ఏపీ రెసిడెంట్స్ అయి ఉండాలి. ఫిషింగ్ మస్ట్ బి ద మెయిన్ ఆక్యుపేషన్. వాళ్ళ ఆక్యుపేషన్ మెయిన్ గా ఫిషింగ్ మాత్రమే అయి ఉండాలి. మెంబర్ ఆఫ్ ద ఫిషింగ్ కమ్యూనిటీలో మెంబర్ గా ఉండాలి. ఓన్ ఫిషింగ్ బోట్ ఉండాలి. లేకపోతే యాక్సెస్ ద బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. నెక్స్ట్ వైఎస్ఆర్ నవోదయం. ఓకేనా? వైఎస్ఆర్ నవోదయం స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి? మనకి తెలుసు కదా, స్మాల్ మైక్రో స్మాల్. ఓకేనా? లైక్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది మనకు తెలుసు. మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇది ఎక్కడ మరి? ఏపీలో. సో ఇక్కడ వైఎస్ఆర్ నవోదయ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఈ చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. మరి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ వన్ టైం ఇక్కడ ఓటీఆర్ ని ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎంఎస్ఎంఈ లోన్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఎంఎస్ఎంఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో మరి దేని కింద ప్రొవైడ్ చేస్తుంది? అండర్ ద అంబ్రిల్లా ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ అండి? డాక్టర్ వైఎస్ఆర్ నవోదయ ప్రోగ్రామ్ ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ క్రియేట్స్ ఏ న్యూ ఎకో సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎంఎస్ఎంఈస్ కి. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? వన్ టైమ్ మనకి ఓటీఆర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఓటీఆర్ ఆఫ్ అకౌంట్ ఎంత ఎప్పుడు ఎప్పుడు అనేది కూడా మనం చూసుకోవాలి. 31/3/2020 అని చెప్పారు. తర్వాత మరి వీళ్ళకి ఎంత రియంబర్సింగ్ కల్పిస్తుంది అని అంటే 50%. అంటే ఇదంతా నాట్ ఎక్సీడింగ్ ద ఎంత 2 lakhs కంటే ఎక్సీడ్ అవ్వద్దు. ఓకేనా? అకౌంట్ అనేది 2 lakhs కంటే ఎక్సీడ్ అవ్వద్దు. ఓకేనా? అండ్ అంటే అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చాలా మంది చాలా రకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. 50,000 పెడతారు, 1,00,000 రూపాయలు పెడతారు. సో వాళ్ళు ఎవరికి పెట్టగలిగినంత వాళ్ళు పెడతా ఉంటారు కదా. సో అది చూసుకోవాలి. ఓకేనా? మరి ఎలిజిబిలిటీ ఎవరు అనేది కూడా మనం చూసుకోవాలి. ఎలిజిబిలిటీకి వచ్చేసి ఖచ్చితంగా రెసిడెన్స్ అనేది పర్మనెంట్ గా ఏసీలోనే ఉండాలి. బార్బర్స్, టైలర్స్, లైక్ ఇప్పుడు వీవర్స్, సో వీళ్ళందరూ కూడా ఇందులో వస్తారు. ఓకేనా? వాళ్ళు బిలో పోవర్టీ లైన్ ఉండాలి. సొంతగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి వాళ్ళకి. తర్వాత ఈ స్కీమ్ అప్లికబుల్ టు ఎంఎస్ఎంఈ హూ బారోడ్ అప్ ద మాక్సిమమ్ ఆఫ్ 25 crores. నెక్స్ట్ వైఎస్ఆర్ నేస్తమా సారీ వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్. సో నేతన్న అంటే ఎవరండి? మళ్ళీ ఇక్కడ బట్టలు నేసే వాళ్ళు ఉంటారు కదా, హ్యాండ్లూమ్స్. సో ఇక్కడ ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద హ్యాండ్లూమ్ వీవర్స్. ఓకేనా? హ్యాండ్లూమ్ వీవర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళ వర్క్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మరి బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇక్కడ అండర్ ది స్కీమ్ 24,000 అనేది డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ లోకి
ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఇయర్‌కి అని చెప్తున్నారు. తర్వాత ఎవ్రీ బెనిఫిషియరీ విల్ రిసీవ్ ద 1.2 లాక్స్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. అంటే 5 ఇయర్స్ ప్రాజెక్ట్ అండి. ఎవ్రీ ఇయర్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది? 24,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఎలిజిబుల్ ఎవరు అనంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ అప్లై చేయాలంటే హి మస్ట్ బి ద హ్యాండ్లూమ్ వీవర్ బై ప్రొఫెషన్. వాళ్ళ ప్రొఫెషన్ ఏది ఉండాలి? హ్యాండ్లూమ్ అనేది ఉండాలి. ఓకేనా? మరి ఈ స్కీమ్ ప్రకారము వాళ్ళకి ఆ హ్యాండ్లూమ్ అసోసియేషన్ ఉంటది కదా! సో, దాంట్లో కూడా వాళ్ళు మెంబర్స్‌గా అయి ఉండడం జరుగుతుంది. తర్వాత బిలో పోవర్టీ లైన్ వాళ్ళు అయి ఉండాలి. తర్వాత వన్ బెనిఫిట్ ఫర్ వన్ వ్యూవర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కరికి మాత్రమే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. సో, మనం ఆల్రెడీ పెన్షన్ కానుక డిస్కస్ చేసాము. ఇక్కడ మంత్లీ పెన్షన్ అనేది 2250 నుండి అంటే మనము ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి డిస్కస్ చేసాము. ఓకేనా? ఇంకా అదే కాకుండా మనము డిఫరెంట్ పెన్షన్స్ కూడా లైక్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళ కోసము కూడా డిస్కస్ చేయడం జరిగింది మన ప్రీవియస్ క్లాస్‌లో. అది కాకుండా విడో, రీమ్యారేజెస్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇంకా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అని, తర్వాత స్టూడెంట్స్ కోసం అని ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, వాటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. పెన్షన్ విషయంలోకి వచ్చినప్పుడు మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఎన్ని, ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటే ఇక్కడ పెన్షన్ అనేది మనకి డిఫరెంట్ ఏరియాలో ఇస్తాం కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ దేనికి ప్రొవైడ్ చేస్తున్నారు అనంటే. ఓకేనా? సో, ఇక్కడ మనం మరి దేనికి ప్రొవైడ్ చేస్తున్నారు పర్టిక్యులర్‌లీ అనంటే ఇక్కడ టాడీ ప్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ మన వీవర్స్‌లో సింగిల్ వుమెన్ ఉన్నవాళ్ళు, తర్వాత ఫిషర్ మ్యాన్స్. ఓకేనా? హెచ్ఐవి అంటే ఇక్కడ మనకి హెచ్ఐవి పర్సన్ మీకు తెలుసు కదా! సో, వాళ్ళకి అయినా కూడా తర్వాత ట్రెడిషనల్ కాబ్లర్స్ ఇలా మళ్ళీ తర్వాత డిజేబుల్ పర్సన్స్, ట్రాన్స్‌జెండర్. సో, నేను చెప్పాను కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ అయితే ఉన్నాయి. సో, వాటి గురించి మనం చూసుకోవాలి. ఎవరికి ఎంత వస్తుంది అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఎలిజిబిలిటీ ఎవరు ఉంటుంది కూడా మనం ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా ఏపీ పర్సన్ అయి ఉండాలి. బిలో పోవర్టీ లైన్ ఉండాలి. ఓకేనా? లోకల్ రెసిడెన్స్ అందువల్ల ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈజ్ నాట్ కవర్ ఎనీ అండర్ అంటే ఒక పెన్షన్ స్కీమ్ వచ్చిందంటే వాళ్ళకి ఇంకొక పెన్షన్ అనేది రాదండి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా. సో, రైతు భరోసా అనేది మనందరికీ చాలా ఫెమిలియర్ అండి. ఈజ్ వన్ ఆఫ్ ద 9 నవరత్న వెల్ఫేర్ స్కీమ్ అండి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మన నవరత్న వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్నున్నాయి వాటి పేర్లు కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? సో, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కూడా మీరు పెట్టగలరు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఇది ఏమి ఇంప్లిమెంట్ చేసింది? వైఎస్ఆర్ రైతు భరోసా అని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? ఫ్రమ్ ద అక్టోబర్ 15, 2019లో తీసుకురావడం జరిగింది. అయితే మరి ఏం చేస్తారంటే ఇక్కడ రైతు ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనీని. సో, ఎందుకు అక్రాస్ ద స్టేట్ 13,500 రూపీస్ అనేది ఫార్మర్ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కల్టివేషన్ కోసం ఇట్లా యూజ్ అయ్యేలాగున. ఓకేనా? మనం ఇంకా పీఎం భరోసా ఇలా అంటే మనం ఆల్రెడీ కొన్ని చూసాం కదా! రైతుల కోసం ఏమేం ప్రొవైడ్ చేస్తారు అనేది. సో, ఇంకా రిమైనింగ్ స్కీమ్స్ ఇంకా ఉన్నాయండి. సో, రిమైనింగ్ స్కీమ్స్ మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 2 డేస్‌లో స్కీమ్స్ మొత్తం కంప్లీట్ అయ్యడానికి ట్రై చేద్దాం. థాంక్ యూ అండి. మీకు ఒకవేళ ఈ స్కీమ్స్ పీడీఎఫ్ కావాలనుకున్న వాళ్ళు 9618273181 నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మనకి డిస్క్రిప్షన్‌లో నేను మీకు మన యాప్ కూడా లింక్ పెట్టాను. మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. లేదు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పెట్టాను.